సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ ఫౌండర్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి అసలు ఈ గిట్హబ్ అంటే ఏంటి, అసలు ఈ గిట్హబ్ ఒక ఈసీఈ విఎల్ఎస్ ఎంబెడ్ సిస్టమ్కి స్టూడెంట్కి అంతా యూజ్ అవుతుంది. ఈ గిట్హబ్ అనేది మన ప్లేస్మెంట్స్కి యూజ్ అవుతుందా అవ్వదా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ మోదం, వాట్ ఈస్ గిట్హబ్, రైట్? ఇది అందరికి జనరల్గా ఉండే డౌటే. అసలు గిట్హబ్ అంటే ఏంటి? ఒక గిట్హబ్ అనేది ఒక వెబ్సైట్ ఎక్కడైతే డెవలపర్స్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళ ఒక కోడ్ని స్టోర్ చేస్తారు అండ్ మేనేజ్ చేస్తారు. వన్ వర్డ్లో చెప్పాలంటే గిట్హబ్ ఈజ్ ఏ వెబ్సైట్ వేర్ డెవలపర్స్ స్టోర్ అండ్ మేనేజ్ దేర్ కోడ్స్ అండ్ దేర్ ప్రాజెక్ట్స్. గిట్హబ్ అనేది ఒక కోడ్ ఎస్ప్లేటర్ లాగా వాడేసుకోవచ్చు మనం, రైట్? లైక్ ఇప్పుడు మీరు అడగొచ్చు, అసలు ఈ గిట్హబ్ అనేది ఎందుకు ఇంత ఎసెన్షియల్? GitHub is become why this much of essential means, ఈ గిటబ్ అనేది ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇది మీ యొక్క కోడ్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టోర్ చేయడానికి మేనేజ్ చేయడానికి మాత్రమే కాదు. ఈ గిటబ్ అనేది మీకు ఒక డిజిటల్ రెజ్యూమ్ లాంటిది. ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ డిజిటల్ పోర్ట్ఫోలియో. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్లో కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ వేర్లెస్ కానీ ఇంట్రెస్ట్ ఉండుంటే ఇక్కడ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే కోడ్స్ మీ ప్రాజెక్ట్స్ చేశారో ఆ గిట్హబ్ అకౌంట్లో స్టోర్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు యాక్టివ్గా మీకు దీంట్లో ఈ గిట్హబ్ వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎలా వస్తాయి అనేది కూడా నేను చెప్తాను ఇన్ ఫర్దర్గా. ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ హౌ ద గిట్హబ్ ఈజ్ గోయింగ్ టు ఇంపార్టెంట్ ఫర్ ఈసీ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ స్టూడెంట్స్, రైట్? ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ రెజ్యూమ్స్లోనే మెన్షన్ చేస్తారు. ఈసీ స్టూడెంట్స్ వచ్చేసరికి Verilog, system Verilog, embedded systems, C, FPGA, Arduino, and somewhat digital electronic projects. అలాంటివి దాంట్లో రెజ్యూమ్లో మెన్షన్ చేయటమే కాదు, మెన్షన్ చేస్తారు. అలా కాకుండా మీరు ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేశారో అది ప్రాక్టికల్గా చూపించాలి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ రిక్రూటర్ వచ్చినప్పుడు అడుగుతాడు, బట్ హౌ ఎవర్ రిక్రూటర్స్ ఆస్క్, మీకు ఎలా అడుగుతారంటే కెన్ యూ షో యువర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు దిస్ స్కిల్స్ అనగానే మీరు ప్రాజెక్ట్ ఎక్కడ నుంచి తెస్తారు? సిమ్యులేషన్ తెస్తారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైతే ఆ రిక్రూటర్ మీకు అడిగాడో మీరు ఈ ప్రాజెక్ట్కి రిలేటెడ్ ప్రాక్టికల్గా చూపించగలరా అంటే దట్స్ వై ద గిట్హబ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. అప్పుడు ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఏదైతే కోడ్ ఏదైతే ప్రోగ్రామ్ అనేది చేశారో ఆ గిట్హబ్ అకౌంట్లో మీరు స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన దాంట్లో మీరు ఓపెన్ చేసి తను చూపిస్తారు, సార్ ఇది నేను చేసిన ప్రాక్టికల్ ఏదైతే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గా ఉన్నదో అనేసి మీరు గిట్హబ్ ద్వారా చూపిస్తారు. ఎలా చెప్పాలంటే మీరు వన్ వర్డ్ ఎలా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, మీ ప్రాజెక్ట్స్ని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయడం కన్నా మీ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయడం కన్నా మీరు గిట్హబ్ ప్రొఫైల్ని కూడా దాంట్లో మీ ప్రాజెక్ట్స్ని మీ ప్రాక్టికల్ స్కిల్స్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రాక్టికల్ వర్క్స్ని మీరు ఇంప్లిమెంట్ చేసినట్టు వాళ్ళకి చూపించవచ్చు. ఇట్ విల్ బి ఏ ప్రాక్టికల్ ప్రూఫ్, రైట్? దీంట్లో మీరు ఈ గిట్హబ్లో ఏమేమి అప్లోడ్ చేయొచ్చు ఒక ఈసీ స్టూడెంట్గా అంటే కోర్ రిలేటెడ్గా వెరిలాగ్ హెచ్డిఎల్ సిస్టమ్ వెరిలాగ్ కోడ్స్ కానీ, ఆర్టిఎల్ డిజైన్ ప్రాజెక్ట్స్ కానీ, వెరిఫికేషన్ ప్రాజెక్ట్స్ కానీ, and moving to that FPGA implementation projects, FSM designs, simulations. While coming to embedded system students, embedded C programs, Arduino, ESP32, STM32 and Raspberry projects, right? ఇవన్నీ మీరు ఈ గిట్హబ్ అకౌంట్లో అప్లోడ్ చేయొచ్చు, రైట్? వైల్ కమింగ్ టు ఇవి ఇలా బేసిక్ ప్రాజెక్ట్స్ అనేవి మీ గిట్హబ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ ఉంటుంది. ఇతను ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేశాడు అనేది మనకి అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ యువర్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, so make sure to upload your projects in GitHub account also. It will help you a lot. And ఈ GitHub account వల్ల మీ ATS రెజ్యూమ్ స్కోర్ కూడా హై పీక్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? అసలు ఈ GitHub అనేది ప్లేస్మెంట్స్ లో యూజ్ అవుతుందా, ఎలా యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఈ GitHub అనేది మన ప్లేస్మెంట్స్ లో ఎలా యూజ్ అవుతుంది అనేసి వచ్చేసరికి ఇక్కడ GitHub అనేది, రైట్? ఇప్పుడు ఇన్ జనరల్ టుడేస్ జాబ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఒక కంపెనీ రిక్రూటర్ కానీ మనం ఇన్ కేస్ ఆఫ్ క్యాంపస్ వెళ్ళినా సరే వాళ్ళు ఒక క్యాండిడేట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, రైట్? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, దట్స్ గుడ్. మరి ప్రాక్టికల్ ప్రాజెక్ట్ వచ్చేసి రెజ్యూమ్లో మెసేజ్ సరిపోదు కదా. ఆ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గిట్హబ్ దాంట్లో ప్లేస్ చేస్తే అండ్ దే కెన్ అస్యూమ్ దట్, దే కెన్ థింక్ దట్ ఓకే హీ ఆర్ షీ హ్యాడ్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది, దే వర్ డన్ సమ్ వాట్ ప్రాజెక్ట్స్ అనేది మనకి గిట్హబ్ అనేది ప్రూఫ్ వాళ్ళకి, రైట్? దీని డాక్యుమెంటేషన్స్ కానీ వాట్ ఇట్ మే బి రిలేటెడ్ యువర్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. అండ్ దే మే థింక్ వీ కెన్ టేక్ దెమ్, వీ కెన్ హైర్ దెమ్ అనేసి వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా ఈ గిట్హబ్ అకౌంట్ అనేది మీకు ప్లేస్మెంట్స్ యూజ్ అవడం జరుగుతుంది, రైట్? ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే వచ్చేసరికి గిట్హబ్ అకౌంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేసి తీసేసుకోండి. ఎందుకంటే ఈ గిట్హబ్ అకౌంట్ అనేది
చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ ఏటీఎస్ రెజ్యూమ్ స్కోర్లో ఈ గిట్హబ్ ఉండడం వల్ల మీకు ఏటీఎస్ స్కోర్ పెరుగుతుంది. అండ్ ఎవరైతే రిక్రూటర్ ఉన్నారో వాళ్ళకి మీ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ కనిపిస్తుంది, రైట్? మీరు ప్రతిదీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో ఈ ఒక గిట్హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ మోర్ అలాట్, రైట్?